హాయ్ ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణ సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే ఇక కోడళ్ళు ఇద్దరూ కలిసి మామగారిని అయితే రాజేంద్ర ప్రసాద్ని ఆస్తి గురించి అయితే ఇవ్వమని అడిగేసరికి ఇక అతనైతే ఇది నేను సంపాదించిన ఆస్తి, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తానని చెప్పేసి ఇండైరెక్ట్గా మీకు ఏమి ఇవ్వను, మొత్తం అవనికే ఇస్తాను అన్నట్టుగా మాట్లాడతాడనమాట. ఇక తర్వాత రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ అవని వాళ్ళని అయితే పిలిచి మీరు ఏ దిగులు పెట్టుకోవద్దు, అంతా మంచి జరుగుతుంది, జరిపించే బాధ్యత నాది అని చెప్పేసి అనగానే అది బయట నుంచి గమనించిన శ్రేయ అయితే మామయ్య గారు ఏదో దాస్తున్నారు, ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఆస్తి విషయంలో మనకే మస్కా కొట్టరు కదా, అలా కొడితే ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఆవిడ ఇక పార్వతి అయితే కనీసం నాకైనా చెప్పండి మీరు ఏం చేయబోతున్నారని చెప్పేసి అడుగుతుందనమాట. ఎవరికైనా ఒకటే సమాధానం పార్వతి, టైం వచ్చినప్పుడు మాత్రమే చెప్తాను, నువ్వు కూడా వాళ్ళలాగే వెయిట్ చేయి అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక తర్వాత సీన్లో అవని వాళ్ళమ్మ మీనాక్షి అయితే శ్రేయ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంతలో ఆరాధ్య అయితే వెళ్ళి తాతయ్య ఎవరో చెప్తే వాళ్ళు నిన్ను నానా మాటలు అనరు కదా అమ్మమ్మ, నువ్వు ఏడుస్తుంటే నాకు బాధ ఇస్తుంది, తాతయ్య ఎవరో చెప్పేయచ్చు కదా, తాతయ్య నీకోసం అమ్మ కోసం రాడా అని చెప్పేసి ఆరాధ్య అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక మీనాక్షి అయితే వస్తాడమ్మా, మీ అమ్మ వచ్చేలా చేస్తుంది, త్వరలోనే వస్తాడని చెప్పేసి ఆవిడైతే చెప్తుందనమాట. తాతయ్య వస్తే ముందు నాకే చెప్పాలి, నేను చూడాలి, ఎన్నాళ్ళు అమ్మ అమ్మమ్మని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాని చెప్పేసి నిలదీస్తాను తాతయ్యని చెప్పేసి ఆరాధ్య అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక మీనాక్షి అయితే మనవరాలను పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. పసిపిల్లవైన అభిమానం ఆలోచన ఆయనకి లేకుండా పోయిందమ్మా అని చెప్పేసి ఇక ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత సీన్లో అక్షయ్ అవనీని అయితే చూపిస్తారనమాట. ఇక అక్షయ్ అయితే మనసుకు హత్తుకునేది ఇస్తావా అని చెప్పేసి అడగగానే అబ్బా సిగ్గు లేకుండా ఏంటి ఆ మాటలు అని చెప్పేసి ఇక అవని అయితే అంటదనమాట. నువ్వు చీ అన్నా చా అన్నా నాకు కావాల్సిందే, నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక అక్షయ్ అయితే సరసాలాడుతూ ఉంటాడనమాట. ఇక ఆ సరసాలను చూసిన పల్లవి అయితే అబ్బో వీళ్ళిద్దరు కాలేజీలో అవసరాలు చెలరేగిపోతున్నారు, వీళ్ళ సరసాలు చూడలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక నేనేం కావాలంటున్నానో నీకు అర్థమైందా, ఇస్తావా లేదా అని చెప్పేసి అక్షయ్ అయితే అనగానే అర్థం కాకపోవడానికి నేనేం పసిపిల్లని కాదండి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అయితే నేనేం అడిగానో చెప్పు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటారనమాట. చీ అని చెప్పేసి సిగ్గుపడిపోతూ ఉంటుంది అవని. ఇక అక్షయ్ అయితే హలో నేను అడిగింది ఏంటో తెలుసా, నాకు నాకు ఒక చిన్న పాపాయి కావాలని చెప్పేసి మెలికలు తిరిగిపోతూ అడుగుతాడు. ఇక అది విన్న పల్లవి అయితే వీళ్ళిద్దరూ కలిసి లేనప్పుడే అవని వెనక తగ్గలేదు, వీళ్ళిద్దరూ కలిసాక మా డాడీని అరెస్ట్ చేయించారు, అర్జెంటుగా వీళ్ళని విడగొట్టే ప్లాన్ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇక అక్షయ్ అయితే ఏంటి చెప్పు అవని, మాట్లాడమేంటి, ఇస్తావా లేదా అని చెప్పేసి అంటాడనమాట. అవి ఇప్పుడు మాట్లాడుకునే మాటలు కాదని చెప్పేసి అవని అయితే అంటది. సరే రేపు ఆరాధ్య స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బులు సర్దుబాటు చేస్తే మళ్ళీ ఇస్తా అని చెప్పేసి ఇక అక్షయ్ అయితే అనగానే మీరేం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, బీరువాలో ఉన్నాయి తీసుకోండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక అది విన్న పల్లవి అయితే డాడీ చెప్పిన డాక్యుమెంట్స్ కూడా అదే బీరువాలో ఉండి ఉంటాయి అన్నట్టు మా డాడీ గురించి అవని అక్షయ్ బాగా చెప్పి ఉంటుందా, చెప్పి ఉంటే బావ అందరికీ చెప్పేసేవాడు, అలా జరగలేదంటే బావకి విషయం తెలియదు అనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక పల్లవి అయితే ఆరాధ్య దగ్గరికి అయితే వెళ్ళి మాయ మాటలు అయితే చెప్పి బిరువా తాళాలు అయితే తీసుకుంటుంది అనమాట. ఇక వెంటనే బిరువాని తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఎంత లావణి అయితే వచ్చేసరికి మళ్ళీ వస్తానని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక అవని ఎదురుపడేసరికి తప్పించుకొని వెళ్ళిపోతుంది పల్లవి. ఇక అవని అయితే వెళ్ళి ఆరాధ్యని పల్లవి ఎందుకు వచ్చిందని చెప్పేసి అడుగుతుందనమాట. నన్ను తిట్టినందుకు సారీ చెప్పడానికి వచ్చింది, చాక్లెట్లు ఇచ్చిందని చెప్పేసి ఆరాధ్య అయితే చెప్తుంది. బీరువా తాళాలు తీసుకున్న విషయం మాత్రం ఆరాధ్య ఆ పిల్ల మాత్రం అసలు చెప్పదన్నమాట వాళ్ళ అమ్మకి. ఇక తర్వాత సీన్లో శ్రీకర్ అయితే శ్రేయతో నువ్వు అన్నదే నిజం అనిపిస్తుంది శ్రేయ, అన్నయ్య వదినలు నాకు చెప్పకుండానే లాయర్ని కలిశారు, చక్రధర్ బాబాయ్ని అరెస్ట్ చేయించారు, ఇదంతా చూస్తుంటే అన్నయ్య వదినలు వాళ్ళ స్వార్థానికి ఏదో ఆలోచిస్తున్నారు, ఇలాంటి చోట నాకు ఉండాలని అనిపించడం లేదు, మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటారనమాట. ఇక ఆ మాటతో శ్రేయ అయితే సరిగ్గా ఆస్తి పంచే టైంకి వెళ్ళిపోతే మావయ్య వాళ్ళకే రాసేస్తాడని చెప్పేసి అనుకుంటుంది. కానీ పైకి మాత్రం అంతా మన వాళ్ళే కదా శ్రీకర్, నేను కోపంలో 4 మాటలు అన్నంత మాత్రాన వాళ్ళు మనవాళ్ళు కాకుండా పోతారా ఏంటి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక ఆ మాటతో శ్రీకర్ అయితే నీకున్న సంస్కారం మా వాళ్ళకి లేదని చెప్పేసి అంటాడు.
నేను ఎలాంటిదన్నా ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నావు, థ్యాంక్స్ శేఖర్ అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. ఇక తర్వాత సీన్లో భానుమతి దగ్గరికి అయితే వెళ్ళి అటువైపు నుంచి నరుక్కొస్తూ ఉంటుంది పల్లవి. నా మొగుడితో ముద్దు లేదు, ముచ్చట లేదు, నా బతుకు ఇలా తగలాడింది అని చెప్పేసి కలలో కూడా అనుకోలేదు. తెంగర నా మొగుడితో ఏ ముచ్చట తీరడం లేదని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఏ ఆడ తలుచుకుంటే మీసం తిప్పే మగాడిని కొంగును చుట్టుకుంటుంది, కానీ ఆ టాలెంట్ నీలో లేదు. ఆడదాని చేతలకు ఓడిపోయిన మగాడంటూ చరిత్రలోనే లేడు. నీకు ఆ మ్యాజిక్ జిమ్కు తెలుసుకుంటే నీ వెనకే తిరుగుతాడు నా మనవడు. నువ్వు నెల తప్పినప్పుడు వాడెంత సంతోషపడ్డాడు, కానీ నువ్వు అబార్షన్ చేసుకున్నావు. ఆ కోపం వాడికి ఉంటుంది. మీ మొగుడిపై ప్రేమ చూపించి నీ దారిలోకి తెచ్చుకో, తల్లి బాబు అని చెప్పేసి ఇక భానుమతి అయితే చెప్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.